అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని. ప్రపంచంలో కోవిడ్‌కి, డెంగ్యూకి, చికెన్ గున్యాకి 100% చెప్పిన వ్యక్తిని. ఇంకా మిగతా వైరస్ కూడా ట్రీట్మెంట్ ఉంది. నెక్స్ట్ కమ్స్ ఇక్కడ ఏందంటే 90% 90% థంబ్‌నెయిల్ ప్రకారం 90% రోగాలకు కారణం ఈ క్లాట్స్. ఎథెరోస్క్లెరోసిస్ ప్లేక్ అంటాం. ప్లస్ క్లాట్స్, బ్లడ్ క్లాట్స్. దీంట్లో చూసినట్టయితే హార్ట్ అటాక్లో 80-85% ఈ ఎథెరోస్క్లెరోసిస్ అనే ఏదైతే ప్లేక్ ఫామ్ అవుతుందో దాని నుంచి ఒక బ్లీడ్ తయారైపోయి ఒక క్లాట్గా ఫామ్ అవడం, మూసుకుపోవడం ద్వారా చెస్ట్ పెయిన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా సడన్ కార్డియాక్ అరెస్ట్ కూడా రావడం జరుగుతుంది. రెండోది బ్రెయిన్ స్ట్రోక్స్, సేమ్ ఎథెరోస్క్లెరోసిస్ విత్ క్లాట్స్. ఈ ఎథెరోస్క్లెరోసిస్ చాలామంది ఏమంటారంటే మొత్తం బాడీలో కూడా మొత్తం అవుతుందా, ఓన్లీ హార్ట్లోనే అవుతుందా అనేది చాలామందికి ఒక క్వశ్చన్గా ఉంటుంది. దయచేసి ఒకటి గుర్తుంచుకోండి, ఎథెరోస్క్లెరోసిస్ అంటే బాడీ మొత్తంలో అవుతుంది, ఎక్కడైనా కావచ్చు. సో ఫస్ట్గా సీక్వెన్షియల్గా స్టార్టింగ్ నుంచి మనం వచ్చినట్టయితే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏదైనా కెమికల్స్ యాడ్ అయినప్పుడు, ఏదైనా మన బాడీలోకి కెమికల్ వెళ్ళినప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బాడీ యొక్క మెకానిజం అది. ఒక శత్రువు వచ్చిన దాన్ని కంబ్యాక్ చేయనీకి దానికి కావాల్సినవన్నీ కూడా చేస్తుంది. రెండవది ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది ఈ ప్రపంచంలో ఫస్ట్ అనేది నేను చెప్తాను ఏంటంటే వైరస్. 80-85% ఒక బాడీలో వైరస్ అనేది ఇన్ఫ్లమేషన్కి కారణం. ఒక 10-15% బ్యాక్టీరియా, మిగతాది ఫంగై, ఇవన్నీ ప్రోటోజోల్ అని కూడా కొద్ది తక్కువగానే ఉంటాయి. సో కెమికల్స్, వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇవన్నీ ఏది అటాక్ అయినా కూడా దెన్ ఈ ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది బాడీలో. ఇన్ఫ్లమేషన్ అనే పదానికి స్టార్టింగ్లో మనం చూసినట్టయితే ఎండోథీలియం అనేది డ్యామేజ్ అవుతుంది. ఇది ఎక్కడ కూడా డాక్టర్స్ ఎక్కడ కూడా చెప్పారు. 99.999%, 0.001% చెప్తుండొచ్చు. కానీ ఈ ఇన్ఫ్లమేషన్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే బాడీలో కంటిన్యూస్గా మనకు అదువుతుందో అప్పుడు డ్యామేజ్ అవుతుంది ఈ ఎండోథీలియం. ఎండోథీలియం ఒక పుండులాగా, పైన మనకు ఏదైతే పుండు తయారవుతుందో అలానే ఎండోథీలియం అక్కడ లోపల కూడా ఒక పుండులాగా తయారైపోయి దాని మీద ఒక క్లాట్ రావడం, ఆ క్లాట్ పైన ఈ ఫ్యాట్ అనేది, ఎల్డిఎల్ అనే ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వడం, బ్లడ్ సెల్స్ అన్నీ కూడా అక్కడ వచ్చి ఒకటి స్కాబ్ మొత్తం ప్రొటెక్షన్గా మారిపోయి ఒక ఎథెరోస్క్లెరోసిస్ అనే పదానికి ప్లేక్ అంటాం దాన్ని, అక్కడి వరకు వస్తుంది. మరి ఈ ఎథెరోస్క్లెరోసిస్ ముఖ్య కారణమా ఈ హార్ట్ అటాక్స్కి, బ్రెయిన్ స్ట్రోక్కి, లేకుంటే పల్మనరీ ఎంబోలిజంకి అంటే కాదు అని చెప్పచ్చు. ఎథెరోస్క్లెరోసిస్ అనేది 20-25% వరకు టోటల్గా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ ది ఆర్టరీ. సో ఎథెరోస్క్లెరోసిస్ ఉన్నంత మాత్రాన హార్ట్ అటాక్స్ అనేది రాకపోవచ్చు. దాంట్లో 10%, 20%, 30% ఏజ్గా పెరగవచ్చు. సో దీంట్లో ఈ ఫామ్ అయిన క్లాట్ ఏదైతే ఉందో, ప్లేక్ ఏదైతే ఉందో, ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్ అయితే దానిపైన దానికి క్రాక్ వచ్చినప్పుడు ఒక బ్లీడ్ అయిపోయి ఒక క్లాట్ ఫామ్ అయిపోయి మూసుకుపోతుంది. ఇక్కడ ఈ మూసుకుపోయే ఏదైతే బ్లడ్ క్లాట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసే మందు మనకుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా, హార్ట్ అటాక్ రాకుండా, లేకుంటే పల్మనరీ ఎంబోలిజము, మిగతా డీవీటీ, డీప్ వీన్ థ్రాంబోసిస్ ఇవన్నీ రాకుండా మనము ఆపగలిగే శక్తి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ క్లాట్ ఫామ్ అవుతుందో అదే విధంగా డీడైమర్ అనేది రిలీజ్ అవుతుంది. లివర్ ఫంక్షన్ చాలా బాగుంటే
ఈ ఎథెరోస్క్లెరోటిక్ ఏదైతే ప్లేక్ నుంచి వచ్చిన క్లాట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా కూడా ఫామ్ అవుతాయి, ఇండైరెక్ట్గా కూడా ఎథెరోస్క్లెరోసిస్ నుంచి ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఏదైతే క్లాట్ ఎంత ఉంటే డైమర్ దాని నుంచి రిలీజ్ అవుతుంటుంది. లివర్ అనేది కరిగించే శక్తి లివర్కి ఉంది కాబట్టి కరిగిస్తూనే ఉంటుంది. ఆ డైమర్ అనే ప్రోడక్ట్ ఒక ఫైబ్రిన్ ప్రోడక్ట్. ప్లాస్మిన్ అనేది కంటిన్యూస్గా లివర్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ క్లాట్స్ అనేది డిజాల్వ్ అవుతుంటాయి. ఆ బై ప్రోడక్టే మనకు డైమర్ అనే పదార్థంతో వస్తుంది. సో ఎప్పుడైతే డైమర్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందో ఆ డైమర్ లెవెల్ని ఆ క్లాట్ని కరిగిస్తూ బిలో 500 లోపల, మోస్ట్లీ నా ఉద్దేశం ప్రకారం 200 లోపల ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒక పేషెంట్ కానీ ఒక మనిషి కానీ సేఫ్గా ఉంటారు. సో ఇన్ఫ్లమేషన్ అనే పదానికి ముందుకు ఫస్ట్ స్టార్టింగ్ అది ఎథెరోస్క్లెరోసిస్ మిగతా అని ఫ్యాట్ డిపోజిషన్, ఫ్యాట్ని తగ్గించాలి, ఇదన్నీ నెక్స్ట్ ప్రేమల్. ఫ్యాట్ని తగ్గించడం అనేది న్యాచురల్ ప్రాసెస్గా చేయాలి. కానీ ఈరోజు మనం ఆస్పిరిన్, స్టాటిన్, మిగతా అన్నీ కూడా పెట్టుకుంటూ చేస్తున్నాం. ఇక్కడ నేను అవన్నీ ఏది పెట్టాను, ఒకటే మెడిసిన్ ఇంకొకటి సపోర్టివ్ మెడిసిన్ దానికి, ఇంకొకటి అడిషనల్ సప్లిమెంటేషన్ ఇస్తున్నప్పుడు ఈ క్లాట్స్ అనేది డిజాల్వ్ అవుతాయి. దాంతోపాటు లివర్ మెకానిజాన్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకునే విధంగా డైట్ తీసుకుంటే, అది కూడా న్యాచురల్ డైట్ తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇన్ని రోజుల నుంచి నేను ఒక వీడియో కూడా చేయలేదు, చాలా రోజులు అవుతుంది. బట్ ఇక్కడ ఇన్ఫ్లమేషన్ నుంచే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆ ఇన్ఫ్లమేషన్ని పక్కన పెట్టేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఒక భూతం, దీన్ని తగ్గిస్తే అయిపోతుంది అనేది ఒకటి. కానీ స్టాటిన్స్ ఇచ్చినా అని కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కారణం పనిచేయట్లేదు అని అర్థం. అది ఓన్లీ 20% పనిచేస్తుందని ఇంటర్నేషనల్ జర్నల్స్లో చాలామంది కూడా చూపించడం జరిగింది. ఇక ఇన్ఫ్లమేషన్ దేనివల్ల వస్తుంది? డైలీ రొటీన్ వర్క్లో మనం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఫుడ్, కెమికల్లీ రిలేటెడ్ ఫుడ్ తింటాం, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. వాటర్ ఆర్ కెమికల్లీ ఇంకా ఏమన్నా డ్రింక్స్, ఆల్కహాల్ ఇవన్నీ తాగినప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది. కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఒక్కరోజు తాగుతాడా, 2 రోజులు తాగుతాడా, రోజు తాగినా వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది. సో వాళ్ళకు క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ హై ఛాన్సెస్ ఉంటుంది. రెండోది 100% మనము ఈ ఇన్ఫ్లమేషన్కి కారణం వైరస్. 80% 80 to 90% వైరస్ అనేది బాడీలో ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ కొట్టేసి వెళ్ళిపోతుంది. ఆర్ఎన్ఏ వైరస్ జస్ట్ 5 days 6 days ఉంటుంది, దానిపైన చేసుకొని వెళ్తుంది. వేరాస్ డిఎన్ఏ వైరస్, హెచ్ఐవి కానీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇలాంటి వైరస్ లోపల ఉన్నప్పుడు, సైటోమెగాలో వైరస్, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా బాడీలో మల్టిప్లికేషన్ అవుతుంటాయి. సెల్ లోపలికి వెళ్ళిపోయి సెల్ని డ్యామేజ్ చేసి, పూర్తిగా డ్యామేజ్ చేసి మల్టిప్లికేషన్ అవుతూనే ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ జరుగుతూనే ఉంటాయి. ఒక బ్లాస్ట్ లాగా వైరస్ ప్రొడక్షన్ అనేది లోపల సెల్ లోపల ఎండోథీలియల్ సెల్ పొర ఏదైతే ఉందో దాంట్లో డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత దాన్ని ఒక క్లాట్ రూపంలో తయారైపోయి క్లాట్ ఫామ్ అవుతుంది. ఆ క్లాట్ పైన ఈ కుషన్ టైప్ ఆఫ్ ఏదైతే ఉందో లిపిడ్ ఎల్డిఎల్ ప్రోటీన్ అక్కడ పోయి ఆగుతుంది. దానిపైన ఫాగోసైటోసిస్ తోటి ఫ్యాటీ సెల్స్ ఫామ్ అవుతుంటాయి. సో దీంట్లో ముఖ్యంగా ఈ క్లాట్స్ని ఇమ్మీడియట్గా మనం రిమూవ్ చేసినట్టయితే, ఇమ్మీడియట్గా క్లాట్స్ని రిమూవ్ చేస్తాం, కానీ దానికన్నా ముందు వైరల్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యం. బ్యాక్టీరియా అయితే బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్ లోకలైజ్డ్గా ఉంటుంది. వైరస్ అయితేనేమో హోల్ బాడీ విల్ బీ ఎఫెక్టెడ్. అందుకోసం వీక్నెస్, గిడ్డినెస్ ఇవన్నీ కూడా వస్తాయి. వేరాజ్ బ్యాక్టీరియాలో లోకలైజ్డ్గా ఉంటుంది. ఒక పార్ట్కి, ఒక రీజన్కి అక్కడి వరకు ఉంటుంది. దాని మొబిలిటీ చాలా అది ఉండదు. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్లో ఎక్కువ బ్యాక్టీరియా ఫామ్ అయి ఉన్నప్పుడు బ్యాక్టీరియమీ అంటాం, మొత్తం బాడీ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో బ్యాక్టీరియా చాలా తక్కువ ఉంటుంది. 15% మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. 85% ఈజ్ ద వైరస్. చాలామంది సెకండ్ స్టేజ్ ప్లేక్ ఫార్మేషన్, ఎథెరోస్క్లెరోసిస్ అక్కడే చూస్తుంటారు. కానీ నేను చూసేది వైరల్ ఇన్ఫెక్షన్స్. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు, అక్కడ క్లాట్స్ ఫామ్ కాకుండా చూసుకున్నప్పుడు, అక్కడ వైరస్ని చంపినప్పుడు ఈ క్లాట్స్ ఫామ్ కావు. సో స్టార్టింగ్ ఇనిషియల్ విలన్ ఈజ్ ప్రివెన్షన్ అంటాను. ప్రివెన్షన్ చేయకుండా మనం లాస్ట్ స్టేజ్లో స్టంట్ వేయడము, యాంజియోప్లాస్టీ చేయడము, సిటీ స్కాన్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ముందు స్టేజ్ ప్రివెన్షన్, ఇది ఎవరు చెప్పరు. సో ఈ వీడియోస్ ముఖ్యంగా నేను చెప్పడానికి కారణం, క్లాట్స్ని డిజాల్వ్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి. అది ఒకటి కాదు, మూడు రకాలై. దానివల్ల క్లాట్స్ అనేది పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది. డీడైమర్ లెవెల్ తగ్గుతూ వస్తుంది. సో మీరు ఆల్రెడీ మీకు చూసుంటారు, కోవిడ్ టైంలో డీడైమర్ 2000, 3000 అలా ఉన్నది కూడా జస్ట్ 2 days, 3 daysలో వితిన్ 400, వితిన్ 300 అలా వచ్చేస్తుంది. ఇక మిగతా వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా వైరస్ని చంపుకుంటూ ఈ క్లాట్స్ని రిమూవ్ చేసినప్పుడు ఎటువంటి సమస్య రాదు. ఇప్పటివరకు నేను చాలామందికి కూడా ట్రీట్ చేశాను. బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మెడిసిన్ ఇచ్చినప్పుడు 2 days లోపలనే నడవడం స్టార్ట్ అయ్యారు. దట్ ఈస్ మిరాకిల్. కాళ్ళు చేతి పడిపోయిన వాళ్ళు, పల్మనరీ ఏదైతే 85% వాళ్ళ సాచురేషన్ కింద పడిపోయిన వాళ్ళకు కూడా మెడిసిన్ ఇచ్చినప్పుడు 95, 96, 97 క్రమేణా పెరుగుతూ 98, 99 డిపెండ్స్ అపాన్ ద లంగ్ డ్యామేజ్ అక్కడ పెరగడం జరిగింది. ఇక హార్ట్ అటాక్స్తో చెస్ట్ పెయిన్ ఉంది ఇదే అంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ అయినప్పుడు యాంజియోగ్రామ్ తెలుసు కదా, అందరు కూడా యాంజియోగ్రామ్ చేయించుకోవాలంటారు. ఆ వీడియో కూడా నేను పెడతాను, ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది, అసలు హార్ట్ ఏం ప్రాబ్లం లేదు, కానీ యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఎలాంటి సమస్య వస్తుందో అది కూడా పెడతాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 90% రోగాలకు ముఖ్య కారణం ఇది. 90% రోగాలు అసలు ఫ్యూజ్లో అవుట్ అవుతాయి. ఏ బాడీలో ఒక్క ఆర్గాన్ కూడా వదలదు. అన్ని చోట్లలో బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీ, లెగ్స్, ఎవ్రీవేర్ ద క్లాట్స్ ఆర్ ఫార్మ్డ్ డైలీ. దాన్ని రొటీన్గా మన లివర్ మంచిగా ఉంటే క్లీన్ చేస్తుంది. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ ఎంతమందికి షేర్ చేస్తే అంతమంది వాళ్ళు లక్షలు కోల్పోకుండా, ప్రాణాలు కోల్పోకుండా, రోడ్డున పడకుండా ఉంటారు. ఈ వీడియోని రేవంత్ రెడ్డి గారు కానీ, మీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కానీ, హెల్త్ మినిస్టర్కి, మిగతా అధికారులకు రీచ్ అయ్యేదాకా చేయండి. ఇది చాలా పెద్దది. ఈ ప్రపంచంలో ఏకైక వ్యక్తిని కోవిడ్కి ట్రీట్మెంట్ చెప్పిన, డెంగ్యూకి ట్రీట్మెంట్ చెప్పిన, ఇప్పటి వరకు కనీసం కూడా ఒక రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది. అధికారుల నుంచి, నాయకుల నుంచి. పైగా ప్రమోషన్ రాకుండా నాపై కేసు, దట్స్ ఇంకో ఎన్నో విధాలుగా చేస్తున్నా. నేను అవన్నీ ఏం మాట్లాడను, ఓన్లీ పాజిటివ్ థింగ్స్. నేను చేసేది నేను చేస్తున్నాను. ఇది క్లినికల్గా, ఇది సైంటిఫిక్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, ఇన్ని రోజుల తర్వాత నేను వీడియో పెడుతున్నాను. నా ట్రీట్మెంట్ కోవిడ్కి చెప్పినాను, అయిపోయింది. డెంగ్యూకి చెప్పినాను, కోవిడ్ నడుస్తూనే ఉంది, ఇంకా లంగ్స్ అనేది ఇన్ఫెక్ట్ అవుతూనే ఉంది. డెంగ్యూకి వచ్చే సీజన్లో కూడా చాలా వాటి కేసెస్ ఉంటాయి. ఒక్క రోజులో ప్లేట్లెట్స్ చూపించమనండి ఒక్క డాక్టర్. కానీ గుడ్డోళ్ళ, చెవిటోళ్ళ, ఇంకా ఏంటా అని చెప్పేసి నేను ఒక్కసారి అడుగుతున్నా ఈ అధికారులు కానీ, నాయకులు కానీ. డెఫినెట్లీ సమయం వచ్చినప్పుడు ఎక్కడైనా నేను మాట్లాడడానికి రెడీ. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చేయండి. ఇది మీ ప్రాణాలు.
నాది కాదు. నా దగ్గర మందు ఉంది. నేను ఈ వీడియో ద్వారానే ఎక్కడో ఒకటి దగ్గర చెప్తాను. డెఫినెట్లీ ఇది ప్రతి వాళ్ళకి షేర్ చేసే విధంగా, ప్రతి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మీరు చేసినప్పుడు మీ వాళ్ళకి మేలు చేస్తారు, మీరు మేలు అవుతారు. ఈ మందు రాకపోతే మీకు తెలుసు ఇప్పుడు ఎలా హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ అరెస్ట్తో, మిగతా సమస్యలతో, వీక్నెస్, నడవలేని పరిస్థితి కారణం క్లాట్స్. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోలో ఎక్కడో ఒక చోటు ఇక్కడి నుంచి ఒక 30-40 వీడియోస్ వస్తాయి. ఒక్కొక్క ఆర్గాన్కి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఒక్కొక్క ఆర్గాన్లో ఏ విధంగా చేయొచ్చు అనేది, దానికి ఏ విధంగా ట్రీట్మెంట్తో తీసుకొచ్చుకోవచ్చు. అది ఇంపార్టెన్సీ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ కావచ్చు, అది థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, అది బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ అరెస్ట్, పల్మనరీ ఎంబాలిజం, డీవీటీ, అన్నిటికీ సమస్యకి ఈ క్లాట్స్. ఈ క్లాట్స్కి మందు నాకు ఒక్కొనికే తెలుసు అనేది చెప్తున్నాను అంతే. సో మీ ప్రాణాలు ఈ మెడిసిన్లోనే ఉంది, ఈ ప్రాణాలు ఈ ప్రోటోకాల్లోనే ఉంది. దయచేసి షేర్ చేసి అందరికీ మేలుకొల్పాల్సింది కోరు.